అమరావతిలో ఇప్పుడు వర్క్లు స్టార్ట్ అయినాయి. ఏం సో స్టార్ట్ చేశారండి అభివృద్ధి అమరావతిలో? ఇప్పుడు అమరావతి ఇప్పుడు ఆల్మోస్ట్ 45,000 కోట్లకు సార్ మళ్ళీ సంబంధించిన నేను వస్తాను మీ దగ్గరకు లైవ్కి. ఉమ్, అమరావతిలో ఏమైందో మళ్ళీ 4 ఏళ్ల తర్వాత మళ్ళీ డిస్కస్ చేద్దాం. ఉమ్, ఇప్పుడు నేను మొదటి ఏడాదిలో మీ దగ్గర మాట్లాడుతున్నా లైవ్లో. మళ్ళీ 4 ఏళ్ల తర్వాత అమరావతిలో వీళ్ళు చేసిన అభివృద్ధి ఏందని మీద ఖచ్చితంగా డిస్కస్ చేద్దాం. ఉమ్, ఎందుకు డిస్కస్ చేద్దాం అంటున్నానంటే సేమ్ 2014 నుంచి 18 దాకా ఏ విధంగా మభ్యపెట్టారో అమరావతి భూతల స్వర్గం, అసలు 100 కంపెనీలు వచ్చినాయి, 200 వచ్చినాయి, వాళ్ళతో భూములు ఒప్పందమైంది, వీళ్ళతో భూములు ఒప్పందమైంది, సింగపూర్ కన్సార్టియం, మలేషియా అయిపోతుంది, అసలు ఐకానిక్ టవర్లు లెగిసినాయి, 9 నవనగరాలు కట్టా, ఎట్లా చెప్పారో మసి బూసి మారేడుకాయ చేసే మాటలు ఎలా చెప్పారో అంతకు మించి జరుగుతుంది ఈరోజు అంతే. ఉమ్, మళ్ళీ చంద్రబాబు నాయుడు ఇప్పుడు అంతకు మించి అమరావతిని భూతల స్వర్గంగా మళ్ళీ చూపించే ప్రక్రియ చేస్తున్నాడు. అది ఏముంటుంది సార్, ఇప్పుడు ఏం చేస్తారు తెలుసా? ప్రపంచ బ్యాంక్ మనం 15,000 కోట్లు అప్పిచ్చింది ఉమ్, మనకి. ఉమ్, ఆ అప్పు కేంద్ర ప్రభుత్వం దాంట్లో ఒక 10% ఏదో గ్రాంట్గా ఇస్తాం, మొత్తం మీరు కట్టుకోవాలని పార్లమెంట్ సాక్షిగా చెప్పారు. అవును. అట్లానే మీకు జపాన్కి సంబంధించినటువంటి బ్యాంక్ నుంచి 5,000 కోట్లు జపాన్ సంస్థ నుంచి, అలానే మన హడ్కో నుంచి ఒక 11,000 కోట్లు, అమరావతి పేరుతో మొత్తం అన్నీ కలిపి ఒక 52,000 కోట్లు అప్పులు తెస్తున్నారు. ఉమ్, ఉమ్, ఈ 52,000 కోట్ల అప్పులతో ఇప్పుడు 52,000 కోట్లు వస్తున్నాయి కదా, ఈ 52,000 కోట్లు నిజంగా ఖర్చు పెట్టి అమరావతిలో డెవలప్మెంట్ జరిగితే ఎంత బ్రహ్మాండంగా ఉంటుంది సార్, నిజం చెప్పండి. ఆబ్వియస్లీ. మరి అందుకని 4 ఏళ్ళ తర్వాత మాట్లాడదామన్నా నేను. ఉమ్, నేను 4 ఏళ్ళ తర్వాత ఎందుకు మాట్లాడతా అన్నా అంటే ఏముండదు, వాళ్ళకి సంబంధించిన వ్యక్తులను పిలుస్తారు. ఎందుకు వీళ్ళకి ఎన్నికల్లో ఫండ్ ఇచ్చిన కంపెనీలు ఉంటాయి కదా, ఈ వర్క్ 100 కోట్లు నీకు 200 కోట్లకి ఇస్తున్నా, ఒక 50 నీకు ఒక 50 మాకు, సో ఇదే ఒప్పందం. వాడు ఆ 100 కోట్లు పని కూడా చేయడు, ఎందుకంటే 100 కోట్లు 10 కోట్లు 20 కోట్లు పని చేస్తాడు నాసి రకం పనులు. సేమ్ అమరావతిలో తాత్కాలిక సచివాలయం, తాత్కాలిక అసెంబ్లీ, తాత్కాలిక హైకోర్టు, ఈ 3 ఎట్టా కట్టినదో సేమ్ ఇప్పుడు కూడా ఒక 5-6 బిల్డింగ్లు కడతారు, లేదంటే ఒక 10 బిల్డింగ్లు కడతారు. ఇది 100 కోట్లతో కట్టేదానికి ఒక 1000 కోట్లు, ఒక 1000 కోట్లతో పూర్తి చేసేదానికి 10,000 కోట్లు, ఇట్లా దోచిపెట్టే కార్యక్రమం జరిగింది. అంతకుమించి ఏముండదు. సో ఇక్కడ జరిగే కార్యక్రమాలు మసిపూసి మారేడుకాయ చేసి ఇది అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం. ఎవడన్నా కిలోమీటర్ రోడ్డుకి 53 కోట్లు ఏడన్నా ఉంటుందన్న మీరు చెప్పండి. జాతీయ రహదారులు 20 నుంచి 22 కోట్లు కిలోమీటర్కి, ఇక్కడ 53 కోట్లు 52 కోట్లు ఎట్లా? అది కూడా వీళ్ళే డిసైడ్ చేసి 52 కోట్లని ఇచ్చేస్తున్నారు. ఎవరన్నా టెండర్లు పిలిచినప్పుడు ఆ తక్కువ రేటు కోట్ చేసే వాళ్ళకి ఇవ్వాలి. వీళ్ళే ఒక రేటు 20 కోట్లు ఉన్నదానికి వీళ్ళే 28 నుంచి 53 కోట్లని వీళ్ళు అట్లా ఫిక్స్ చేసేసి 53 కోట్ల హైయెస్ట్ బిడ్ వేయించేసి వాళ్ళకే ఇచ్చేస్తారు. ఇది దొడుతున్న దోపిడీ. అమరావతిలో మేము అమరావతికి వ్యతిరేకం కాదు, మళ్ళీ చెప్తా ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్పుడైనా ఇప్పుడైనా 2014 to 19 మధ్య చెప్పిన ఆ రోజు కూడా మేము అమరావతికి వ్యతిరేకం కాదు, అమరావతి ఆ మోడల్కి వ్యతిరేకం అన్నాం ఆ రోజు. ఎందుకంటే 1,00,000 కోట్లు పెట్టి కట్టాలంటే అది అవదని. సో 2019-24 మధ్య మేము అనుకున్న డెవలప్మెంట్లో అమరావతి కూడా ఉన్న పార్ట్, అమరావతి అండ్ విశాఖ కర్నూలు ఏదైతే 3 పార్ట్లో అమరావతి కూడా ఒక పార్ట్. మేము అక్కడ దాన్ని నెగ్లిజెన్సీ చేయాల. 50,000 మందిని అక్కడ నివాసానికి ఉండటానికి ఏర్పాట్ల కోసం ఇళ్ల స్థలాలు ఇచ్చాం, ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టించే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుడితే కోర్టుకెళ్ళి ఆపారు. సో అమరావతికి సంబంధించిన దాంట్లో మేము ఎక్కడ ఇప్పుడు అమరావతికి వ్యతిరేకం కాదు, అమరావతిలో జరుగుతున్న దోపిడీకి వ్యతిరేకం, అమరావతిలో జరుగుతున్నటువంటి అవినీతికి వ్యతిరేకం, అమరావతి పేరుతో కాంట్రాక్టర్లకు దోచిపెట్టే కార్యక్రమం ఏదైతే జరుగుతుందో దానికి వ్యతిరేకం. మీరు డెవలప్ చేసి కట్టండి, ఎవడో దాన్ని వ్యతిరేకించరు. కానీ వైజాగ్లో డెవలప్మెంట్ అంటారు, ఒక రిషికొండ మీరు ఉండడానికి ఒక ప్యాలెస్ కట్టడం తప్ప అక్కడ ఏం డెవలప్మెంట్ చేశారన్నది ఒక ప్రశ్న వినిపిస్తుంది. మరి దానికి ఏం సమాధానం చెప్తారు? మీరు కర్నూలులో చేసిన అభివృద్ధి అన్నా సరే ఇవాళ ఒకవేళ 3 రాజధానుల కింద మీరు దాన్ని డివైడ్ చేసి చేయాలనుకున్నా మీకు వచ్చిన లాభం ఏంటి? అసలు ప్రజలకు వచ్చింది ఏంది? ఒకటి, ఈరోజు రాష్ట్ర ప్రజలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లాభమా నష్టం అనే దాని మీద ఇక్కడ మా ప్రభుత్వం నడపల. అలా అనుకుంటే మేము నష్టపోయాం. ఎందుకు? మేము అనేక కార్యక్రమాలని కులం చూడకుండా, మతం చూడకుండా, ప్రాంతాలు చూడకుండా, రాజకీయాలు చూడకుండా, వివక్ష లేకుండా మేము పరిపాలించినప్పుడు కొంత మా కేడర్ కూడా నిరుత్సాహం కలిగింది. అదొక పాయింట్. 2, మీరు అన్న విశాఖపట్నానికి సంబంధించి ఎన్ఏడి ఫ్లైఓవర్ ఎవరు వచ్చినప్పుడు వచ్చింది? విశాఖపట్నానికి సంబంధించి ఏటీసీ టైర్లు ఎవరు సంబంధించి వచ్చింది? విశాఖపట్నంలో ఇప్పుడు వాళ్ళు ఏదైతే పెట్రోకెమికల్ సంబంధించి అనకాపల్లి దగ్గర అన్నారు, అది ఎవరి హయాంలో వచ్చింది? మొన్న వచ్చి ప్రధానమంత్రి గారు శంకుస్థాపన చేసింది ఎవరు తీసుకొచ్చినా శంకుస్థాపన చేశారు. అనేక రోడ్లు విశాఖపట్నం ఈరోజు అసలు మీరు బీచ్ రోడ్డు 2019 కంటే ముందెళ్ళి చూడండి, 2019-24 మధ్య మేము వచ్చేసినాక ఒకసారి ప్రజానికాన్ని అడగండి అక్కడ ఏ విధంగా తయారు చేశారు పర్యాటక ప్రాంతంగా విశాఖపట్నాన్ని. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎవరి హయాంలో స్టార్ట్ అయింది? సో ఇవన్నీ విశాఖపట్నానికి ల్యాండ్ మార్కే కదా. సో దాంట్లో మేము విశాఖపట్నంలో ఒక 5,000 కోట్లు 10,000 కోట్లు ఖర్చు పెడితే బ్రహ్మాండంగా తయారైద్దని మేము అనుకున్నాం. ఈరోజు కూడా రిషికొండ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తీసుకోండి సార్, 75 ఏళ్ళు అవుతుంది కదా స్వాతంత్రం వచ్చి, 77 ఏళ్ళు దాదాపుగా, రేపు 78 సంవత్సరాలు వస్తుంది. ఈ 78 సంవత్సరాల్లో
అసలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రిషికొండ లాంటి బిల్డింగ్ని కట్టిన ప్రభుత్వం ఉందా? ఉమ్. ప్రభుత్వం, అది ప్రభుత్వ బిల్డింగ్. అలాంటి ప్రభుత్వ బిల్డింగ్ ఎవడన్నా కట్టగలిగాడా? దాని మీద కూడా విమర్శలు, అదేం ప్రైవేట్ బిల్డింగ్ కాదు. నిజంగా రేపొద్దున బిల్ గేట్స్ లాంటి వాళ్ళు మన దగ్గరకు వస్తే రిషికొండలో కూర్చోబెడితే అంత అద్భుతంగా ఉంటుంది. ఉమ్. చంద్రబాబు మీరు నాయుడు ఉండడానికి- కరకట్ట కొంపలో అక్రమ కొంపలో కూర్చోబెట్టి ఇదిగోండి నదీ పరివాహ చట్టాన్ని ఉల్లంఘించి ఈ అక్రమ కొంప కట్టే దాంట్లో కూర్చోబెడతారా? ఉమ్. రైట్ రాయల్గా ప్రభుత్వం తరపున ఒక బిల్డింగ్ కట్టి ఏది ఇంటర్నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో కడితే ఇంక అంతకంటే గొప్పగా మనం చిత్రీకరించుకునే ఉంది. మా రాష్ట్రంలో ఇంత బిల్డింగ్ ఉందంటే విశాఖపట్నానికి కాదు, ఆంధ్రప్రదేశ్కి ఐకానిక్ కదా. అవును. దాన్ని కూడా విమర్శించారు. సో వాళ్ళు చేయనీరు, వాళ్ళు చేసేవాళ్ళని చేయనీరు. సో అవన్నీ లైట్ టైం అలా నడిచినప్పుడు కొంత ఇబ్బంది. సో టైం ఇప్పుడు వాళ్ళకి టైం నడుస్తుంది, మళ్ళీ మా టైం వస్తుంది.